హలో, వెల్కమ్ టు సనత్ ఇన్స్టా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఏదైనా శోధించి సాధించాలని చెప్తారు. ఏది తనకై తాను నీ దరి చేరదు, శోధించి సాధించాలి అని అంటారు. ఇంగ్లీష్ భాష కూడా మాట్లాడడానికి మనకు ముఖ్యంగా ప్రాక్టీస్ 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 ఓన్లీ మనం ప్రాక్టీస్ చేయడం తప్ప వేరే షార్ట్ కట్స్ లేవు. దేర్ ఈస్ నో షార్ట్ కట్స్ లెర్నింగ్ అండ్ స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మొదటగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్ మాట్లాడడానికి మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మొదటి పాయింట్ ఏంటంటే, వీ షుడ్ హ్యావ్ వన్ అసోసియేషన్. ఒక ఫ్రెండ్ మనకంటూ ఉండాలి. ఆ ఫ్రెండ్ మన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అతను విని అప్రిషియేట్ చేయాలి, డిస్కరేజ్ చేయద్దు. నీకు ఇంగ్లీష్ రాత్రి నీకు ఇంగ్లీష్ ఇక్కడ వస్తుంది, ఏదో ఫారెన్ పుట్టినావా, అట్లా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నావు అని ఏతాలు చేయకుండాట్టు ఉండాలి. అంటే మీ యొక్క మైండ్ సెట్ ఆయన మైండ్ సెట్ సేమ్ ఉండాలన్నమాట. అలాగే మనకు ఒక డాష్ అంటూ ఉండాలి. అంటే ఒక వేదిక. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మాస్టర్ ఉంటాడు అనుకో, ఒక క్లాస్ కూడా చెప్తారు, ఒక ట్రైనర్ ఒక ఇన్స్టిట్యూట్లో చెప్తారు. అలాగే ఎక్కువ మొత్తం ఒక పర్టికులర్ పాయింట్ అంటూ ఉండాలి to speak our language and to express our ideas and like that, to sharing with others also. థర్డ్ వన్, మనకు సెల్ఫ్ స్పీకింగ్. అంటే మనం ఫస్ట్ మాట్లాడు ఎలా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు ఉదయంన లేస్తాను అంటాం. ఐ ఆల్వేస్ వేకప్ ఇన్ ద మార్నింగ్. ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ అన్ ఐడియా అండ్ కన్సెప్ట్ ఆర్ యూస్ సమ్ వర్డ్స్ ఇన్ సిస్టమేటిక్ వే. మనకు తెలుసు ఒక వాక్యం ఎలా ఉండాలంటే సబ్జెక్ట్, తర్వాత వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. అంటే ఎస్ వి ఓ అని ఉండాలి. ఓకే. అయితే ఇక్కడ నేను ఉదయం లేస్తానని చెప్పాను. ఓకే. అలాగే ఒక వర్బ్ కాదు, అనేక వర్బ్స్ అలాగే ఉపయోగించి మాట్లాడుకోవచ్చు. అది మన మనసులో అనుకున్న తర్వాత మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా చేయాలంటే, మన ఫ్రెండ్తో మాట్లాడి ఫస్ట్. నేను వాలీబాల్ ఆడాలనుకుంటున్నారా అంటే ఐ వాంట్ టు ప్లే వాలీబాల్. ఓకే. అలాగే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వీట్ తిందాం అనుకుంటున్నా అంటే ఐ లైక్ టు ఈట్ స్వీట్. ఇలా మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ పోతే మనం ఎప్పుడే కానీ షాపింగ్ పోతాం, జర్నీకి వెళ్తాం, తర్వాత అప్పుడప్పుడు బయట టీచర్ చేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే, మనం మ్యాక్సిమం ఇంగ్లీష్కి కొంచెం మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. అది తప్పు ఒప్పు. ఇప్పుడు తప్పు అయితే నీకు మాటలేం పోవు కదా. అయ్యో, నువ్వు మంచిగా మాట్లాడినా ఏదో స్టైల్గా మాట్లాడిన అవసరం లేదు. ఎట్లా మాట్లాడినా కూడా కరెక్ట్ అవుతుంది ఇంగ్లీష్లో. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఫ్రమ్ రీజన్ టు రీజన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా రకాలు ఉంటాయి. ఓర్ GIRL గర్ల్ అంటాం, తెలుగు గర్లే అంటారు. నువ్వు గర్లే అను. ఫస్ట్ మనము ఒక ప్యాషన్గా నడవకూడదు, మామూలు నడక నడవాలి. అంటే మామూలుగా నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం అడ్వాన్స్ లెర్నింగ్లో నేర్చుకోవచ్చు అనమాట. ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలా, బ్రిటిష్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, అమెరికన్ ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది, మనం ఎవరితో ఏ రకమైన వర్డ్స్ అంటే టెర్మినాలజీ ఉపయోగించాలా. అంటే బేసిక్ లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ ఉంటుంది, అడ్వాన్స్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఓకే. నేను తర్వాత వీటిలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్ us know what are the most important points to speak English, to learn English. అలాగే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే రోల్ ప్లే. మీరు ఒక డాక్టర్గా, మీ ఫ్రెండ్ ఒక పేషెంట్గా, మీరు ఒక లాయర్గా, మీ ఫ్రెండ్ ఒక క్లయింట్గా, ఇట్లా ఒక రోల్ ప్లే. టీచర్, స్టూడెంట్, ఇట్లా రోల్ ప్లే. జస్ట్ సింపుల్ వర్డ్స్ అంతే. హై, గుడ్ మార్నింగ్, గ్రీటింగ్స్, హౌ ఆర్ యూ, ఫైన్, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ. ఇలాంటి కొన్ని వర్డ్స్, సింపుల్ వర్డ్స్ ఉపయోగించుకుంటూ మనం డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మన సొంతం అవుతాం అన్నమాట.
ఇలాంటి మాటలు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా చాలామంది స్పీకర్స్ తయారవుతారు, మాట్లాడుతారు, మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఎట్లా వస్తుంది అంటే ప్రాక్టీస్ ఓన్లీ, అంతే. వాళ్ళు ఏదో గ్రంథాలు పక్కకు పెట్టుకొని పదకోశాలు ఒక డెవలప్ చేసుకోలేదు. మాట్లాడుతూ ఆ వర్డ్స్ వాళ్ళు ఇంత జీతం ఉపయోగిస్తారు. సో వీ హ్యావ్ టు అప్లై వాట్ యువర్ లెర్నింగ్, వాట్ యూ లిసన్ ద వర్డ్స్. ఓకే, ఇంగ్లీష్ అయితే బ్లైండ్గా ఏంటంటే లిజనింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏమింటో అది కాపీ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, దట్స్ ఆల్, అంతే, నథింగ్ ఈజ్ దేర్. అలాగే డైలీ స్పీచ్ ప్రాక్టీస్లో ఒక 5 సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేయాలి. డోంట్ ప్రిఫర్ టు ప్రొనౌన్సియేషన్, ఎలా పలకాలి, ఏంది బ్యాక్గ్రౌండ్, ఏంది ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇట్ట ఎట్ట అవుట, తర్వాత ఆఫ్, ఇవన్నీ అవసరం లేదు, తర్వాత మనం నేర్చుకోవచ్చు అనరా. మీరు మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్, ఒక మాస్టర్గా, ఉపాధ్యాయులుగా, ఒక లెక్చరర్గా ఒకరు చెప్తున్నాం, మార్కులు ఖచ్చితంగా రావాలి, గెటింగ్ మార్కులు పొందాలనే ఉద్దేశంతో క్వశ్చన్ పేపర్ తయారు చేయడం. అలాంటి అప్పుడు గ్రామర్ కంపల్సరీ తెలుసుకోవాలి ప్రిన్సిపల్స్. బికాస్ ప్రిన్సిపల్స్ మనం ఫస్ట్ 2 1 2 అంటాం, 2 2 4 అంటాం, 2 2 6 అన్నాం కదా. అట్లా ఏ రకంగా అంటే సబ్జెక్ట్ వర్బ్తో అగ్రిమెంట్ కావాలన్నమాట. చూద్దాం నెక్స్ట్ టాపిక్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, ఐ డాష్ గోయింగ్ టు హైదరాబాద్ టుడే అంట. అప్పుడు ఏమంటాం, ఐ ఆర్ గోయింగ్ అనం కదా, ఐ ఆమ్ గోయింగ్ అంటాం, ఐ వాజ్ గోయింగ్ అంటాం, అయితే ఐ హ్యావ్ గాన్ అంటాం. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ అట్లుంటాం అనమాట. కానీ అంటే సబ్జెక్ట్ మస్ట్ అగ్రీ విత్ ద వర్బ్, అంటే వర్బ్ మస్ట్ బి ఫాలోడ్, అక్కడ ఉండే సబ్జెక్ట్ అనమాట. ఓకే, చాలా ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమైన పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఏం చేయాలంటే ఒక 5 వర్బ్స్ తీసుకుందాం, అలాగే దీనిలో ఒక 5 సెంటెన్స్ తయారు చేద్దాం. అలాగే ఏంటంటే ఒక 5 టెన్సెస్. సింపుల్గా ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ టెన్స్ 4 ఉంటాయి, పాస్ట్ టెన్స్ 4 ఉంటాయి, ఫ్యూచర్ 4 ఉంటాయి టెన్సెస్. అవన్నీ మనకు అవసరం లేదు, మనకు కావాల్సి ఓన్లీ 5 వర్బ్స్, 5 సెంటెన్సెస్, అలాగే 5 టెన్సెస్, 5 ప్రొనౌన్స్. మన ప్రొనౌన్స్ తెలుసు, ఆల్రెడీ ఇంత డిస్కస్ చేసాం. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, వాటిని తీసుకుందాం. వాళ్ళ పేర్లు ఉంటే పేర్లు ఉపయోగించుకోవచ్చు. ఓకే, తెలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నానంటే, నేను ఇప్పుడు చెప్తాను వెరీ ఈజీ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తా అంటే ఐ గో. నేను వెళ్ళి తిని నిన్న, ఐ వెంట్. నేను వెళ్తా, ఐ షెల్ గో. వెరీ ఈజీ అండి, చాలా ఈజీ ఉంది, చూసారా. నేను మిమ్మల్ని కలుస్తానంటున్నా అంటే డైలీ కలుస్తాను మిమ్మల్ని. అప్పుడేమంటా, ఐ మీట్ డైలీ అంట, నేను రోజు కలుస్తాను అంటాను. నేను నిన్న కలిశాను అంట, అప్పుడేం చెప్తాను, ఐ మెట్ ఎస్టర్డే అంట. నేను రేపు కలుస్తా అంటాను అనుకో, ఐ షెల్ మీట్ టుమారో అంటాం. ఇంత వెరీ ఈజీ అన్నమాట. మనం చేసుకున్నాం, ఏం మాట్లాడుకున్నామో ఆ బాబు వీటికి అటాచ్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా యూ కెన్ మేక్ ఎ సెంటెన్స్. ఇవే డైలీ ఒక 5 సెంటెన్స్ తయారు చేసి డైలీ మనం డిస్కస్ చేసుకుంటూ ఓరితో మాట్లాడుకుంటూ యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ మర్చిపోయి ఏది ఉంది గ్రామర్ వద్దు, గ్రామర్లో ఏమి ఉండకండి, జోన్ మనకు పోవద్దు. ఈ 5 ప్రొనౌన్స్, ఒక 5 వర్బ్స్, నెక్స్ట్ డే మళ్ళీ 5 ప్రొనౌన్స్, మళ్ళీ 5 వర్బ్స్. ఈ రకంగా మనం మాట్లాడుతూ పోతుంటే యూ విల్ బికమ్ గుడ్ స్పీకర్. ద బెస్ట్ లిజనర్ ఈజ్ ద బెస్ట్ స్పీకర్. ఎవరైతే బాగా వింటారో వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు. అలాగే ఏ బెస్ట్ రీడర్ ఈజ్ ద బెస్ట్ లీడర్. పుస్తకాలు బాగా చదువుతారు వాళ్ళు బాగా లీడర్గా లక్షణాలు ఉంటాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.